హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోను రాగి పిండితో చేసుకుని 4 రకాల హెల్దీ రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అవేంటంటే రాగి వెజిటేబుల్ రోటీ, రాగి పిండి బూరెలు, రాగి తోప, రాగి పిండి రోటీ. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. స్పెషల్ రెసిపీ రాగి వెజిటేబుల్ రోటీ. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి, హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా రోటీని చేసుకొని ఒక్కటి తిన్నా చాలు, మనకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ, 1/2 కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, అలాగే కమ్మదనం కోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు సన్నగా తరిగిన తోటకూర ఆకు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, చిటికెడంత ఇంగువని యాడ్ చేసుకొని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వలన ఫ్లేవర్స్ అన్నీ పిండికి పట్టి రోటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. తోటకూర ప్లేస్లో మీరు మెంతికూరని కానీ పాలకూరని కానీ తీసుకోవచ్చు. ఇవే అని కాదు, మీకు నచ్చిన కూరగాయలని సన్నగా తరిగి పిండిలో యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మామూలు చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఈ రోటీ కోసం పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రోటీ చేయడం ఈజీ అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగా బాగా సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండిని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. తర్వాత రోటీని చేయడం కోసం ఇలాంటి తడి కాటన్ క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని క్లాత్పై ఉంచి చేతికి కొద్దిగా ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా నెమ్మదిగా రోటీని ఒత్తుకోవాలి. రోటీని మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. మరీ మందంగా చేసుకుంటే లోపల ఉడకకుండా పిండిగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా చేసుకున్న రోటీని క్లాత్తో సహా తీసుకొని వేడివేడి పెనంపై వేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా క్లాత్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత రోటీ అంచుల వెంట అలాగే రోటీ పైన కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో రోటీని 2-3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. రోటీ తెల్లగా ఉన్న చోట కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. మామూలు చపాతీలా హడావుడిగా కాకుండా ఈ రోటీని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి. అప్పుడే మనం యాడ్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికి రోటీ టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్ని రోటీలని కాల్చుకొని తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే రాగి వెజిటేబుల్ రోటీ రెడీ. వారంలో ఒక్కసారైనా ఇలా రాగి రోటీని చేసుకొని తింటే హెల్త్కు చాలా మంచిది. ఈ రాగి రోటీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా ఎలా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రాగి పిండి బూరెలు. పాకం పట్టే పని లేకుండా రాగి బూరెలు బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ బూరెలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండి
తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇలా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మరొక ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిపోయిన నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని రాగి పిండిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకోవడం వలన మనం చేసుకునే ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వేడివేడి బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. బెల్లం నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేతికి వేడి తగలకుండా ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. బూరెల కోసం పిండిని గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు పిండి ఎక్కువ స్టిక్కీగా అనిపించిందండి, అందుకే నేను ఇందులో ఇంకొంచెం రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. అలా కాకుండా పిండి మరీ స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా రాగి పిండిని కానీ లేదా బియ్యం పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తంగా 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే బూరెలు ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి. అలా కాకుండా మరీ స్టిక్కీగా కలుపుకుంటే చేతికి పిండి అంటుకొని బూరెలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇలా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం స్టిక్కీగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బూరెలు చేయడం కోసం ఇలాంటి పాలిథిన్ కవర్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని పగులు లేకుండా ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు చేతితో ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. బూరెలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్లో వేయగానే బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. బూరెలు ఫ్రై అయింది లేనిది అంతగా తెలియదు కాబట్టి ఎప్పుడైతే ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక బూరెని ఫ్రై చేసుకుందాం. బూరెలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే బూరెలు సరిగా పొంగవు. బూరెలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి బూరెలు రెడీ. ఇలా చాలా సింపుల్గా రాగి పిండితో బూరెలు చేసుకోవచ్చు. ఈ బూరెలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండి తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు పాలు, పంచదార, బెల్లం లేకుండా హెల్తీగా ఇలా రాగి పిండితో స్వీట్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా, రాగి తోప. ఈ హెల్తీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి 1 కప్పు తాటి బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులో 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తాటి బెల్లం బాగా హెల్ప్ చేస్తుంది. రెసిపీస్లోనే కాకుండా అప్పుడప్పుడు తాటి బెల్లాన్ని డైరెక్ట్గా చిన్న ముక్క తిన్నా చాలు
హెల్త్కి చాలా మంచిది. మీకు తాటి బెల్లం అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో నార్మల్ బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు రాగి పిండి, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ పిండిలోని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా రాగి పిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన మనం చేసుకునే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపటికి రాగి పిండి నెయ్యిలో బాగా ఫ్రై అయి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్పూన్తో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలపడం ఏమాత్రం ఆపేసినా పిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పిండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి పిండి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పిండి బాగా దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉండే రాగి తోప రెడీ. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా ఇలా రాగి పిండితో స్వీట్ని చేసుకోవచ్చు. రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి ఈ రెసిపీ బాగా హెల్ప్ చేస్తుంది. స్పెషల్ రాగి పిండి చపాతీ. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేకాదు చేసుకోవడం కూడా చాలా సింపుల్. హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ. మరి లేట్ చేయకుండా ఈ రాగి చపాతీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో జల్లించుకున్న 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పిండి వేడిగా ఉండగానే చేతిని నీళ్లతో తడి చేసుకుంటూ పిండిని బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన చపాతీలు చేసేటప్పుడు పగులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి పైన కాస్త పొడిపిండిని చల్లుకొని పల్చగా చపాతీలా రోల్ చేసుకోవాలి. రాగి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత చపాతీ రౌండ్గా రావడం కోసం పైనుండి ఏదైనా స్టీల్ ప్లేట్ని ఉంచి ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. చూసారా చపాతీ ఎంత రౌండ్గా వచ్చిందో? ఇప్పుడు వేడివేడి పెనంపై వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. పైనుండి ఈ విధంగా తడి కాటన్ క్లాత్తో అద్దుకోవాలి. ఇలా చేయడం వలన చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మామూలు చపాతీ కంటే రాగి చపాతీ కాలడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ని వేయకుండా చపాతీలు చేస్తున్నాను. కావాలంటే మీరు 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కూడా చపాతీలు చేసుకోవచ్చు.
ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి చపాతీ రెడీ. ఈ చపాతీలని హాట్ బాక్స్లోకి తీసుకుంటే గంటల తరబడి కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఏ కర్రీతో తీసుకున్నా సరే ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ హెల్తీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.